హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు చికిత్స తర్వాత ఎలాంటి వ్యాయామం చేస్తే మంచిదంటారు? అందరికీ ఒకలాగా చెప్పలేం. కొన్ని జబ్బులు బాగా తీవ్రంగా ఉంటాయి, వాళ్ళకి కొన్ని సెపరేట్ ఎంటిటీ ఉంటుంది. కొంతమందికి బాగా రికవరీ మంచిగా అవుతారు, లేదంటే కాంప్లికేషన్స్ రాకే ముందర వాళ్ళు వస్తారు. కొంతమంది మన దగ్గర స్ట్రోక్ రాకే ముందర కానీ కొన్ని డ్యామేజ్ కాకముందు వస్తారు. అలాంటి వాళ్ళు అన్ని విధంగా చేసుకోవచ్చు ఎక్సర్సైజెస్. వాళ్ళు వెయిట్స్కి వెళ్ళొచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, వాళ్ళు కార్డియో చేసుకోవచ్చు, రన్నింగ్, వాకింగ్, యోగా, ప్రాణాయామం, జిమ్నాస్టిక్స్, జుంబా అన్నీ చేసుకోవచ్చు వాళ్ళు. కొందరు ఏమవుతుంది, గుండె కొంచెం మీరు అడిగారు ఇస్కిమిక్ హార్ట్ డిజీజ్. సో అంజనా వచ్చినప్పుడు వాళ్ళు వైద్యం చేయించుకుంటే వాళ్ళు నార్మల్ పరంగా జీవితం సాధించుకోవచ్చు, ఇంక్లూడింగ్ డూయింగ్ జిమ్ అండ్ డూయింగ్ ఎవ్రీథింగ్. బట్ వన్స్ దే హ్యావ్ అ హార్ట్ స్ట్రోక్, గుండె కొంచెం వీక్ అయిపోయింది, అప్పుడు వాళ్ళు ఏ బట్టి అని చెప్తాం. బట్ స్టిల్ దే కెన్ ఈజీలీ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ యోగాస్, ప్రాణాయామ్స్. 90% ఆఫ్ దే కెన్ డూ. కొన్ని ఉంటాయి దాని మీద గుండె మీద చాలా భారం పడుతుంది, ఒక 10% అవాయిడ్ చేస్తాం అందులో. బట్ 90% యోగా, ప్రాణాయామం కానీ చేసుకోవచ్చు. వాళ్ళు స్విమ్మింగ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు, రన్నింగ్ అన్నీ చేసుకోవచ్చు వాళ్ళు ఈజీగా. అండ్ జిమ్ అనేది చేసుకోగలుగుతారు కొందరు ఆఫ్టర్ హ్యావింగ్ హార్ట్ డ్యామేజ్, బట్ దట్ ఈస్ అండర్ సూపర్విజన్ అండ్ ట్రైనింగ్. అందరికీ అన్ని రకాలు మనం చెప్పాం, స్పెషల్లీ వెయిట్ మనం చేయదు అని చెప్తాం వాళ్ళకి కార్డియోస్ అని చేయమని చెప్తాం. వాళ్ళకి మన డ్యూరేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ అండర్ మానిటరింగ్. స్టార్టింగ్ కొన్ని రోజులు లిమిటెడ్ టైం అని చెప్తాం, మెల్లగా వాళ్ళకి మన కెపాసిటీ కానీ గుండె పెరుగుతుంది, మళ్ళా కొంత కాలం తర్వాత చూసి వి అప్గ్రేడ్ దెమ్ స్లోలీ. సో ఇట్ డిపెండ్స్ వాట్ టైమ్ యూ కమ్. కాంప్లికేషన్స్ రాకే ముందు వస్తే మనం మామూలుగా అన్నీ చేసుకోగలం. కాంప్లికేషన్స్ కొన్ని వచ్చిన తర్వాత వస్తే అందరూ కొంతమంది రికవర్ అవుతారు మెల్లగా, మీకు కొంతమంది అంత రికవర్ కారు. బట్ కార్డియో డౌన్ అంటే మనం చేసుకోవచ్చు అన్నిటిగా.